లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో. హైకోర్టు చెప్పిన తర్వాత ఎట్టకేలకు హైకోర్టు ఇంకెన్ని రోజులు మీరు టైం అడుగుతారు, ఖచ్చితంగా పెట్టాల్సిందే, పెట్టుర్రి, సెప్టెంబర్ 30 వరకు పెట్టాలి, మీరు షెడ్యూల్ ఇవ్వాలి, ఎలక్షన్స్ పెట్టాలి, రిజల్ట్ కూడా ఇవ్వాలి సెప్టెంబర్ 30 లోపు అని చెప్పింది హైకోర్టు. చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. చాలా రోజులు దీన్ని ఆపుదాము, ఇంకోటి చేద్దాం అనుకున్నారు. కానీ చాలా రీజన్స్ చెప్పుకుంటూ కోర్టును కూడా చాలా రోజుల నుంచి ఇంకొక నెల టైం ఇయ్యిర్రి అని అడుగుతూనే ఉన్నారు. కానీ ఇక కోర్టు ఇప్పటిదాకా టైం ఇచ్చింది, కానీ ఇక టైం ఇయ్యం. ఇంకా ప్రతిసారి మీరు టైంలో అడుగుడే ఉంది తప్ప టైం అడిగిన తర్వాత ఏం చేస్తుర్రు అనేది అర్థమైతలేదు. మళ్ళీ కోర్టు దగ్గరికి రాగానే మళ్ళీ టైం ఇయ్యిర్రి అని అడుగుతున్నారు. ఎన్నికలకు పోవాల్సిందే అని చెప్పింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఆప్షన్ లేదు, ఇప్పుడు ఎన్నికలకు పోతుంది. ఇదంతా ఇప్పుడు 3-4 రోజుల కిందట కోర్టు చెప్పింది లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాల్సిందే అని. అయితే కోర్టు చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేయించిందట. ఇప్పుడు ఈ సర్వేలో వచ్చిన రిజల్ట్ చూసి కాంగ్రెస్ షాక్ అవుతుంది అనేది మనకు తెలుస్తున్న సమాచారం. ఏంది అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాల్సిందే అని చెప్పిన తర్వాత ఒక ఫ్లాష్ సర్వే చేయించుకున్నారట వీళ్ళు. ఎట్లుంది, ఏంది, జనం ఏమనుకుంటున్నారు, లోకల్ బాడీ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీకి ఎట్లుంది అనే దాని మీద సర్వే చేయించుకున్నారు. ఆ సర్వేలో వచ్చిన విషయాలు, వాళ్ళు చెప్తున్న విషయాలు, జనం రెస్పాండ్ అయిన తీరు ఇప్పుడు వీళ్ళని అసలు ఏంది, ఎట్లా, మరి లోకల్ బాడీ ఎన్నికలల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయా, ఇంత దారుణంగా ఉంటుందా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకుంటుందట. 18 నెలలైంది. 18 నెలల్లో వీళ్ళు ఇస్తామని చెప్పిన హామీలు, గ్యారంటీలు అన్నీ ఏమైనాయి, ఎట్లా నడుస్తున్నాయి చూసినాం. రైతు భరోసా వేసిన రోజే చెప్పుకున్నాం మనం. రైతు భరోసా దేనికోసం వేసిర్రు, ఓట్ల కోసం వేసిర్రు అనేది అది జనంకి అర్థమైపోయింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు రైతు భరోసా వేసిర్రు, అంతకుముందు అయితే తప్పించుకున్నారు కదా, అసలు వేయలేదు కదా అని చెప్తుర్రట. జనాల దగ్గరికి పోయి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదమ్మా, మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారా అంటే, మాకు తెలుసు ఈ ఎన్నికలు ఉన్నాయని, ఇప్పుడు ఓట్ల కోసమని వేసిర్రు కదా మీరు రైతు భరోసా, ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని గోస పెట్టుకొని ఇప్పుడు వేసిర్రు, ఎందుకోసం వేసిర్రు తెలియదా అని అంటుర్రట. అట్లా వాళ్ళు చేయించుకున్న ఒక ఫ్లాష్ సర్వేలా చూసిన రిజల్ట్ని చూసి ఇప్పుడు ఏంది మరి సర్పంచ్ ఎన్నికలు ముందు పెట్టకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందు పెట్టుకుందామా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు పెడదాము అనే ఒక ప్రపోజల్ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో అని మనకి తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే 18 నెలలు ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ఎలక్షన్స్ 6 నెలల తర్వాత ఎంపీ ఎన్నికలు. సరే, ఆ ఎంపీ ఎన్నికలలో కూడా వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందో చూసినాం. 8 గెలిచిరు, 8 బీజేపీ గెలిచింది. ఇప్పుడు మళ్ళా ఒకసారి జరుగుతున్న ఎన్నికలు మొత్తం తెలంగాణ అంతటా జరుగుతాయి, అన్ని ఊర్లలో కూడా. ఇప్పుడు వీళ్ళు రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఊర్లలో ఉన్న రైతులు ఏమనుకుంటున్నారు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. దీంట్లో రిజల్ట్ను వాళ్ళందరూ ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనేది దీంట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయించుకున్న సర్వేనే కాకుండా వాళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, మీనాక్షి నటరాజన్ ఉన్నారు. గతంలో ఉన్న ఇన్ఛార్జ్ని తప్పించి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ని తీసుకొచ్చిర్రు. ఎందుకు తీసుకొచ్చిర్రు అదంతా కూడా మనం చెప్పుకున్నాం గతంలో. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా చాలా రోజుల నుంచి సమీక్షలు చేస్తున్నారు, రివ్యూలు చేస్తున్నారు. చాలా అన్ని జిల్లాలలో, ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని జిల్లాలలో నుంచి రివ్యూలు చేసినట్టున్నారు. రోజుకొక జిల్లాది చేసిర్రు, దాని తర్వాత నియోజకవర్గాల వారిగా చేసిర్రు, జిల్లా స్థాయి నాయకుల్ని పిలిచి చేసిర్రు, మండల స్థాయి నాయకుల్ని పిలిచి చేసిర్రు, ఎమ్మెల్యేలతోని, మాజీ ఎమ్మెల్యేలతోని, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా కొంతమందితోని. ఎందుకంటే ఆమె వచ్చిన ఫస్ట్ డే రోజే చెప్పింది, కార్యకర్తలు ఎవరైనా సరే నాకు ఓపెన్గా చెప్పొచ్చు, ఏమన్నా ఇన్పుట్ ఉంటే కనుక ఇవ్వండి అని చెప్పారు. గట్లనే చాలా రివ్యూలు చేసింది ఆమె వచ్చిన తర్వాత. ఆ రివ్యూలలోనే బయటపడ్డది ఇప్పుడు మంత్రులకి, ఎమ్మెల్యేలకు ఉన్న పంచాయతీలు, లేకపోతే అక్కడున్న కార్యకర్తలకు, నాయకులకి మధ్య ఉన్న పంచాయతీలు, లేకపోతే వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు, ఈ పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళు, మేము ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ మాకేమి ఇవ్వలేదు కానీ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు అనే లొల్లులు, ఇవి రకరకాల లొల్లులన్నీ ఆమె రివ్యూలలోనే బయటకు వచ్చినాయి. సరే, ఆమె చేస్తున్న రివ్యూలలో కూడా ఇవి బయటకు ఓడుతున్నాయట. చాలా చోట్ల అసలు నియోజకవర్గంలో నుంచి పిలిస్తే ఇయ్యాల పిలిచిర్రు మమ్మల్ని, 18 నెలల నుంచి ఏ రోజన్నా పట్టించుకున్నారా, అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తున్నాం, ఏంది, కార్యకర్తల్ని పట్టించుకున్నది లేదు, ఏం చేసింది లేదు. ఇప్పుడు మళ్ళా లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి కాబట్టి మమ్మల్ని పిలుస్తుర్రు అనేది మీనాక్షి నటరాజన్ గారి ముందే గొడవలు పెట్టుకున్నారట వీళ్ళు. చాలా నియోజకవర్గాలలో, చాలా చోట్ల కార్యకర్తలకు, నాయకులకి మధ్యలో గొడవలు కావచ్చు. లేకపోతే ఇప్పుడు మనం వరంగల్ లాంటి జిల్లాలలో చూసినాం. వరంగల్ లాంటి జిల్లాలలో ఏం జరుగుతుంది, కొండా సురేఖ, కొండా మురళి ఇద్దరు కూడా వాళ్ళ జిల్లాలో ఉన్న మొత్తం మంది ఇప్పుడు అక్కడ ఎట్లయిపోయిందంటే వరంగల్ జిల్లా అంతా కూడా కొండా దంపతులు అంతా ఒక దిక్కు, ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఒక దిక్కు అన్న లెక్కుంది.
అసలు నిన్న మొన్న అయితే వార్తలు కూడా వచ్చినాయి, అసలు వాళ్ళ నుంచితే కొండ దంపతుల నుంచితే కనుక మేము పార్టీల నుంచి వెళ్ళిపోతామని వీళ్ళు మాట్లాడుతున్నారు. రకరకాలుగా వార్తలు చూస్తున్నాం మనం. జిల్లా అంతా కూడా రెండుగా స్ప్లిట్ అయిపోయింది వరంగల్ లాంటి జిల్లాలలోనైతే. కొంతమంది ఈయన దిక్కు, కొంతమంది వీళ్ళ దిక్కు, ఎమ్మెల్యేలంతా ఒక దిక్కు, మంత్రి వీళ్ళ కుటుంబ సభ్యులంతా ఒక దిక్కు, అట్లా చూస్తున్నాం మనం. వాళ్ళైతే కొండ మురళి అయితే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు ఆయన చాలా. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వేరే పార్టీ నుంచి గెలిచి, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు కదా, కడియం శ్రీహరి లాంటి నాయకులు, వాళ్ళు కొంతమంది అసలు వేరే పార్టీలలో గెలిచి ఇక్కడికి వచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చెయ్యిరి దమ్ముంటే అది ఇది అని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. చాలా మాట్లాడిండు, ఇంకా ఆయన చాలా విషయాల మీద మాట్లాడిండు. అసలు వాళ్ళకి మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంది అనేది కూడా అంతా అని చెప్తున్నాడు ఆయన చాలా రోజుల నుంచి. ఇంకో దిక్కు అక్కడున్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కంప్లైంట్లు ఇస్తున్నారట, సీఎం గారికి కావచ్చు లేకపోతే హైకమాండ్కి మేము కంప్లైంట్ చేస్తాము అని వాళ్ళు. ఇట్లా చాలా చోట్ల అసలు కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా కమ్యూనికేషన్ లేదు ఇద్దరి మధ్యలో. సో ఇట్లాంటి పరిస్థితులలో ఎన్నికలకు పోతే ఎట్లా, అసలు ఏంది, వీళ్ళందరూ ఒక్క దగ్గరికి వచ్చి పార్టీకి ఓటెయ్యిర్రి అని అడుగుతారా, అడిగే పరిస్థితి ఉంటుందా, నిజంగా జనం దగ్గరికి పోతారా వీళ్ళంతటి వీళ్ళనే ఇంట్లోనే ఇన్ని కొట్లాటలు ఉంటే వీళ్ళు జనం దగ్గరికి పోయి మాకు ఓటేయండి అని ఎట్లా చెప్తారు? ఇప్పుడు జనం కూడా చూస్తారు కదా ఆ నియోజకవర్గంలో ఎవరికి ఏం గొడవలు అవుతున్నాయి, ఎట్లున్నాయి ఏంది అనేది, అవన్నీ కూడా ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి కదా అనేది. ఇప్పుడు గతంలో కూడా వీళ్ళు చాలాసార్లు అంతకుముందు చెప్పుకున్నాం మనం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేయించారు, చాలా మంది ఎమ్మెల్యేలకు ఏదో జోన్లుగా వారిగా విభజించి రెడ్ జోన్లో మీరున్నారు, ఆరెంజ్ జోన్లో మీరున్నారు అని ఇట్లా కొంతమంది సర్వే చేయించి వాళ్ళకి చెప్పిరు అని కూడా చెప్పుకున్నాం కదా మనం. ఎమ్మెల్యేలని చాలా మందిని నియోజకవర్గాలకు పోతలేరు, అసలు మీరు నియోజకవర్గాలలో ఉండుర్రి, హైదరాబాద్లో ఏం పని మీకు, మీ కాన్స్టిట్యున్సీలలో పట్టుకొని ఉండక అని కూడా పొమ్మని చెప్తున్నాడు అనేది కూడా చూసినాం కదా. కానీ వాళ్ళు పోతలేరు, చాలా మంది హైదరాబాద్లోనే ఉంటున్నారు. సో అట్లాంటి సర్వేలు గతంలో కూడా చేయించినప్పుడు సర్వేలల్లో ఇట్లాంటి రిజల్టే వచ్చింది. సో ఇవన్నిట్లల్లా లోకల్ బాడీ ఎన్నికలకు పోతే ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి కదా అని సాధ్యమైనంతగా దాన్ని రిజర్వేషన్లని, ఎందుకంటే వీళ్ళు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు కదా 42% రిజర్వేషన్లు ఇస్తాము అని. ఇప్పుడు ఎన్నికలకు రిజర్వేషన్లది తేలిన తర్వాత పోతాము అది ఇది అని ఏదో నాంచాలే కాలయాపన చెయ్యాలి అని చూసిరు. కానీ కోర్టు అవన్నీ నడవవు, ఎన్నికలకు పోవాల్సిందే అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక పోక తప్పని పరిస్థితి కదా. పోతేనేమో జనాల రియాక్షన్ ఏంది అనేది అర్థమవుతుంది. సర్వేలు చేయించినప్పుడు అంతకుముందు చేయించిన సర్వేలల్లో గట్లనే ఉంది, ఇప్పుడు కోర్టు చెప్పిన తర్వాత చేయించుకున్న సర్వేలల్లో గట్లనే ఉందట. చాలా చోట్ల అసలు రెండో స్థాయి నాయకులు ఉంటారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒకటి, తర్వాత సెకండ్ క్యాడర్ నాయకులు ఉంటారు కదా, వాళ్లకు వీళ్లకు పడతలేదు, వాళ్లకు కింద ఉండే కార్యకర్తలకి చాలా గ్యాప్ ఉంది. సో ఇవన్నీ ఎట్లా ఫిల్ చేయాలి, ఎట్లా ఫిల్ చేసి అక్కడున్న లోకల్గా ఉన్న సమస్యల్ని పరిష్కరించి ఎన్నికలకు అందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొని వచ్చి పార్టీని గెలిపించేటట్టు ఎట్లా ముందుకు బొమ్మని చెప్పాలి వీళ్ళకు, ఇట్లా ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇష్యూస్లల్లో ఎన్నికలకు పోతే అసలు ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది, ఏంటిది అనేది అర్థమైతలేదు కాంగ్రెస్ పార్టీలో అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ హైకోర్టు రిజల్ట్ వచ్చిన తర్వాత చేసిన సర్వేలో మొత్తం నెగిటివే ఉంది. అసలు ఇప్పుడు ఎన్నికలకి పోతే చాలా దారుణంగా జనాలు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఎందుకంటే వీళ్ళకి చాలా మేజర్ హామీలు ఇచ్చిర్రు కానీ అవేవి కూడా ఇప్పటివరకు కాలేదు. సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఓట్లు వచ్చినప్పుడు చూంచుదాం, మనకు దోకా ఇచ్చిరు కదా, ఓట్లు వచ్చినప్పుడు ఎన్నికల కోసం వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడే చూసుకుందామని జనాలందరూ కూడా ఎదురు చూస్తారు. అదే మొత్తం ఈ సర్వేలలో కూడా బయటపడ్డది. సర్వే చేస్తాము అని వాళ్ళు పోయినప్పుడు ఇదే విషయాన్ని చెప్తురట వాళ్ళందరూ, మాకు డోకా ఇచ్చిరు కదా మేము కూడా ఎన్నికలప్పుడు చూసుకుంటామని. నిజానికి మనం కూడా చాలాసార్లు పబ్లిక్ బయటలకు పోయినప్పుడు మన వాటిలలో కూడా చెప్పారు చాలామంది, ఎన్నికల కోసం రమ్మనుర్రి, ఓట్ల కోసం రమ్మనుర్రి, వచ్చినప్పుడు చూపిస్తాం మేము మా తడాక అనేది ఓపెన్గానే చెప్తురు వాళ్ళు, దాంట్లో దాచుకునేది ఏం లేదు. చాలామంది జనాలు ఓపెన్గానే చెప్తురు. సో ఇప్పుడు వీళ్ళు చేయించుకున్న సర్వేలో కూడా అదే బయటపడ్డదట. బయటపడ్డ తర్వాత అసలు ఏం చెయ్యాలి ఏంది, ఓ దిక్కేమో హైకోర్టు ఎన్నికలు పెట్టాలని అంటుంది, ఎన్నికలకు పోతేనేమో చాలా చోట్ల నెగిటివ్ రిజల్ట్ వచ్చేటట్టుంది. నెగిటివ్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే అది ఓకల్గా మాట్లాడుతున్నారు చాలామంది. చాలాసార్లు ఏమవుతుందంటే ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి కదా వచ్చినప్పుడు చూస్తావాలే, చాలామంది ఇప్పుడు ఎన్నికలు జరిగిన రోజు కూడా మనం ఓటర్ల దగ్గరికి పోయి అమ్మ ఏ పార్టీకి ఓటేసిరు, లేకపోతే ఎట్లుంది మీ ఊర్లో ఎట్లుంది ఏముంది అది ఇది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఓపెన్గా చెప్పరు చాలామంది, వేసినాంతి మాకు నచ్చిన పార్టీకే ఓటేసినామని, లేకపోతే గాళ్ళకి వేసినామని, ఒకరికేసి ఇంకొకరి పేరు ఎప్పుడు ఏమో ఊరందరూ ఒకరికి వేద్దామంటారు కానీ మేము గీళ్ళకి వేసినాం ఇట్లా చెప్తారు. ఊర్లలో ఇట్లనే ఉంటుంది ముచ్చట, చాలామంది ఓపెన్గా చెప్పరు.
కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఓపెన్గానే కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేసింది, ఎందుకు ఓటేసినాం మేము, మార్పు అని తీసుకొని వచ్చి మాకు ఏమో చేస్తారు అది ఇది అని చెప్పి వచ్చిర్రు, అసలు ఏం చేస్తలేరు అనేది చాలామంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు. చాలా నియోజకవర్గాలలో జనం మాట్లాడుతున్నారు. అంతెందుకు ఇప్పుడు మనం ఈ క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, ఇప్పుడు వీళ్ళు ప్రజాభవన్ అని పెట్టిరు కదా, ఆ ప్రజాభవన్ దగ్గరికి మొత్తం మీరు రారి, మీ సమస్యలు పరిష్కారం అయితే మేము ఓపెన్ చేసినాం మొత్తం ప్రజాభవన్కి వస్తే మొత్తం సమస్యలు తీరినట్టే అన్న లెక్క చెప్పారు. ప్రజాభవన్ దగ్గరికి రోజు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు చాలాసార్లు మేము పోయినప్పుడు కూడా ఒక్కొక్కరు 30 సార్లు 40 సార్లు ఒకటే సమస్య గురించి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ఊర్లలో నుంచి హైదరాబాద్ రాక రావాలి, ఎందుకు వచ్చినాం, మేము వీడికి వస్తే మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది, ఇదైతుంది అదైతుంది అని చెప్పారు. మేము నమ్మినాం, వస్తున్నాం, తిరుగుతూనే ఉన్నాం మేము, కానీ ఇన్నిసార్లు వచ్చినాయి, బస్ కిరాయిలు వేస్ట్ అయినాయి తప్ప మా సమస్య అయితే సాల్వ్ కాలే అని చెప్తారు, మాట్లాడుతుర్రు వాళ్ళందరూ. ఎందుకో అసలు మేము ఎందుకు తెచ్చుకున్నామో ఏమైందో అసలు ఎందుకు ఓటేసినామో అర్థమైతే లేదు, గిన్నిసార్లు తిరుగుతున్నాం, మొత్తం మాకు ఇబ్బంది లేకుండా అవుతుంది, మీకు ఏం కావాలంటే అది అవుతుంది, మీరు ఏం కోరుకున్నది మీరు కోరుకున్నదే వస్తుంది, మీరు కోరుకున్న పాలన వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, అంటే మీరు ఏమనుకుంటుర్రో అది వస్తుంది, మేము అట్లా పాలిస్తాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మేము ఊర్లలో నుంచి బస్ కిరాయిలు పెట్టుకొని పొద్దుగాల లేచి రావాలి, ఈడ పడిగాపులు కాయాలి, ఒక్కసారి 2 సార్లు కాదు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా వీళ్ళకి ఆ పని అయితే లేదు, మేము సమస్యలతోని ఇట్లనే వస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం దాని మా ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదనేది చాలామంది ప్రజాభవన్ దగ్గరకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అట్లా చాలామంది ఇప్పుడు ఊర్లలో కూడా ఏంది అంటే మాట్లాడుతున్నారు, వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు ఏంది ఇబ్బంది ఏంది, ఎందుకు తెచ్చుకున్నాము ఏంది అనేది చాలామంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు. సో ఓపెన్గానే మాట్లాడుతున్నారు కాబట్టి అది ఇంకొకరికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకల్ సెక్షన్ మాట్లాడుతున్నారు, వాళ్ళ వ్యతిరేకతను ఓపెన్గా చెప్తున్నారు జనాలందరూ కూడా. సో ఇట్లాంటి పరిస్థితులలో లోకల్ బాడీ ఎన్నికలకి పోయి అసలు ఏం చెయ్యాలి, ఏంది, ఎట్లాంటి రిజల్ట్ ఉంటుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్ పట్టుకుంది అని అంటున్నారు. వాళ్ళు చేయించుకున్న సర్వేలలో కూడా ఇప్పుడు కోర్టు రిజల్ట్ వచ్చిన తర్వాత చేయించిన సర్వేలో కూడా వాళ్ళకి మొత్తం నెగిటివ్గా వస్తుందట. వాళ్ళ సర్వేలు చూసుకొని వాళ్ళే షాక్ అవుతున్నారు, అసలు చాలా దారుణంగా ఉంది. చాలా చోట్లలో సర్వేలు తీసుకుంటే ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాలు తర్వాత జిల్లాలో విభజన జరిగింది అనుకోండి, కానీ మామూలుగా ఇప్పటికీ కూడా ఏదైనా సర్వే అది ఇది జరిగినప్పుడు ఉమ్మడి 10 జిల్లాల ప్రతిపాదికనే చేస్తున్నారు చాలా సార్లు. ఆ 10 జిల్లాలది తెచ్చుకుంటే చాలా జిల్లాలలో అసలు వీళ్ళు అనుకునే దానికంటే ఇంకా దారుణంగా ఉందట పరిస్థితి. సరే ఇంతంత మెరుగుందేమో, గా జిల్లాలో మంచిగా ఉందేమో, గీ జిల్లాలో మంచిగా ఉందేమో అనుకుంటే అసలు ఎక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. చాలా జిల్లాలల్లో అనుకున్న దానికంటే దారుణంగా ఉంది. అసలు ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి జిల్లాలల్లో, 18 నెలలలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చించుకుంటున్నారట. అసలు లోకల్ బాడీ ఎన్నికలలో మనం ఎట్లా ఉంటుంది, ఏం చూడాల్సి వస్తుంది అనేది ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. సర్వేలు చేయించుకున్న తర్వాత ఆ సర్వేల రిజల్ట్లను చూసిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు కొత్త టెన్షన్ పట్టుకుంది అని కాంగ్రెస్ పార్టీలో చర్చించుకుంటారు ఇప్పుడు.